సాధారణంగా మన బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు అనగానే ఇంటికొస్తారు, చక్కగా శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి అందరూ తప్పకుండా రండి అని పిలుస్తూ ఉంటారు. అయితే పెళ్ళి అనగానే మనకి ఎన్ని డౌట్లు వచ్చేస్తూ ఉంటాయో, ఎన్ని ప్రశ్నలు వస్తాయో. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అమ్మాయికి ఎంత బంగారం పెడుతున్నారు, ఎంత కట్నం ఇస్తున్నారు, ఏ ఊరు వాళ్ళది, అత్తగారు మామగారు బాగా డబ్బున్న వాళ్ళ, కోటీశ్వర్ల, పెళ్ళి ఎక్కడ చేస్తున్నారు, గ్రాండ్గా చేస్తున్నారా, సింపుల్గా చేస్తున్నారా, ఇంక ఇన్ని కాదు, ఇంకా అన్ని ప్రశ్నలు మనలో సడన్గా వచ్చేస్తూ ఉంటాయి పెళ్ళి అనగానే. బాగా దగ్గర వాళ్ళు అయితే కొన్ని చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని తెలియవు అనమాట. పెళ్ళికి వెళ్తే కానీ మనకు తెలియవు. అయితే పెళ్ళికి పిలిచారు కదా అని వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్నవి ఏవో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. భోజనాల విషయంలో కావచ్చు, ఏదైనా ఫుడ్ బాగోపోయినా, లేదంటే చెప్పుకుంటాం వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, బట్టలు పెట్టినా ఇలాంటివి పెట్టారని కానీ, లేదంటే పలానా వాళ్ళు ఇలా అన్నారు కానీ, లేదా బంధువులు ఒకరొకరు మాట్లాడలేదని కానీ, లేదా పలానా వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందని కానీ, వీళ్ళు కనిపించారని, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అవన్నీ ఆ పెళ్ళైన తర్వాత కూడా 2 రోజుల వరకు ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఒక ఆయన శుభలేఖని ఎంత వెరైటీగా వేయించారనంటే, సాధారణంగా పిల్లలు వేయించుకుంటూ ఉంటారు సరదాగా. ఈ మధ్యకాలంలో చూసాం తెలంగాణ పెళ్లి శుభలేఖ అని ఇలా అని కామెడీగా పిల్లలు వేయించుకున్నారు. కానీ ఈయన పెద్ద ఆయన మార్వాడీస్ అనుకుంటా, వీళ్ళు చాలా గ్రాండ్గా పెళ్లి చేసి, అలాగే బంధువులు ఉన్న మనసులో ఉన్న వాళ్ళ డౌట్లన్నిటికీ కూడా ఆయన శుభలేఖలోనే ఆన్సర్ ఇచ్చేసారనమాట. పెళ్ళికి మీరు అందరూ ఖచ్చితంగా రావాలి, మరి మీరు రాకపోతే మమ్మల్ని కామెంట్ చేసేవాళ్ళు ఎవరు, మాకు అక్కడ మా పొరపాట్లన్నీ మాకు ఎత్తి చూపించాలి కదా, అందుకని మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలని మెన్షన్ చేశారు. అలాగే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఫోటో ఫ్రేములు, ఇదేంటి బొకేలు, ఇలాంటి వస్తువులు ఇలాంటివి తేవద్దు, డబ్బులు ఇవ్వండి, లేదంటే గూగుల్ పేలు చేయండి అని అదొకటి మెన్షన్ చేశారు. అలాగే మీ పిల్లల్ని మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి డెకరేషన్ చేసాం పెళ్ళికి, మీ పిల్లలు అక్కడ ఇక్కడ పీకేయకుండా లాగేయకుండా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, డెకరేషన్ ఉంది కాబట్టి పాడవకుండా మీ పిల్లల్ని దగ్గర పెట్టి పిల్లల్ని చూసుకుంటూ ఉండండి అని అదొకటి రాశారు. అలాగే ప్లేటు 2000 పెట్టి భోజనాలు పెడుతున్నాము కాబట్టి మీరు కొద్దిగా తినండి, అలాగే వేరే ప్లేట్ తీసుకుని భోజనాన్ని మాత్రం వృధా చేయొద్దు, 2000 ఆ ప్లేట్ భోజనం అని అదొకటి అందులో మెన్షన్ చేశారు. కానీ ఇవన్నీ నిజంగా అందరూ మనసులో అనుకునేవే, బయటికి ఎవరు అనరు, కానీ ఇవన్నీ నిజంగా శుభలేఖలో రాశారనమాట. అలాగే అబ్బాయి ఏం చదువుకున్నాడు, అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు అని కూడా అక్కడ రాసేసారనమాట. అందరికీ డౌట్ వస్తుంది కదా, పెళ్ళికొడుకు ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ముందు ఇదే మాట వస్తుంది. కాబట్టి అక్కడ పలానా వ్యాపారం చేస్తున్నాడని అక్కడ శుభలేఖలో రాశారు. కానీ ఇది చూడడానికి వెరైటీగా ఉన్నా కూడా, సరదాగా అనిపించినా కూడా ఇవన్నీ నిజాలే చెప్పాడు నిజంగా ఆయన. ఎందుకంటే బంధువుల ఆలోచనలు అన్నీ ఇలాగే ఉంటాయి. పెళ్ళిళ్ళకి వెళ్ళిన చోట ఎవరన్నా మాట్లాడలేదన్నా ఇంకొకటి కూడా రాశాడు ఆయన, అక్కడ వియ్యాల వారితో కయ్యాలు ఉంటాయి, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి పట్టించుకోకూడదు అని చెప్పేసి అది కూడా రాశారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటూ ఉంటారు, పెళ్ళికి పిలుస్తారు, తీరా వెళ్ళిన తర్వాత మనల్ని పట్టించుకోరు, కనీసం మన మొహం కూడా చూడరు, భోజనం చేశారా అని కూడా అడగరు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంత హడావిడిలో అంత ఖర్చు పెట్టుకుని అంత బిజీగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోలేదని మనం బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆయన ముందుగానే అందులో మెన్షన్ చేశారనమాట, ఎవరు అలా ఫీల్ అవ్వద్దు, పట్టించుకోలేదని అని అలా చక్కగా రాశారు. ఇవన్నీ నిజమే కదండి, మన ఇంట్లో కూడా అందరిలో ఇవి జరిగేవే. పెళ్ళి అనగానే పెళ్లి చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని డబ్బు ఖర్చు చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకా వాళ్ళని విమర్శించేవాళ్ళు, నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు మన బంధువుల్లోనే ఉంటారు. ఎవరో ఉండరు, ఇలా చేశారు అలా చేశారు, లేకపోతే ఇలాంటి బట్టలు పెట్టారు, ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చారు అని, లేకపోతే వాళ్ళు మాట్లాడలేదు, లేకపోతే వీళ్ళు ఇలా అన్నారు వెళ్ళిన తర్వాత అని. అబ్బో ఒకటి కాదు ఎన్ని ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటే మనల్ని పట్టించుకోలేదని మనం అని బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయని ఆ పెద్ద ఆయన ముందుగానే ఇలాంటివన్నీ అందులో మెన్షన్ చేసి చక్కగా ఈ శుభలేఖలో రాశారు. ఈ శుభలేఖని ట్విట్టర్లో పోస్ట్ చేయగానే కొద్ది సమయంలోనే లక్షల మంది వ్యూస్ వచ్చాయంట. చాలామంది చూసి ఇది బాగుంది, మన అందరి కొంపల్లోని ఇవే జరిగేవి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మంచి కామెంట్లు పెట్టారు. అయ్యో మాకు ముందుగానే తెలుసుంటే మేము కూడా ఇలాగే వేయించుకునే వాళ్ళం శుభలేఖ అని సరదాగా అందరూ కామెంట్లు పెట్టారంట. అందుకే ఇది కూడా బాగుంది ఏదో అని చెప్పేసి నేను కూడా వీడియో చేశాను.
అంతే కదండి, మన ఇళ్లలో పెళ్ళి అనగానే ఇవే డౌట్లు వచ్చేస్తాయి జనాలకి, ఇవే ప్రశ్నలు వచ్చేస్తాయి. కాబట్టి ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు. మనం ఎందుకంటే భోజనాల విషయంలో చూడండి, మనం ప్లేట్ ఇంత అని చెప్పేసి అక్కడ వాళ్ళకి మనీ కడతాం, లెక్క కట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పిల్లల్ని వేసుకుని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళు తినకపోయినా వాళ్ళు తినేది ఇంత ఫుడ్ అయినా కూడా ఇంకో ప్లేట్ తీసుకుని మరీ వాళ్ళకి పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ మాత్రం అంత ఛార్జీ వేస్తూ ఉంటారు. మరి అది ఎంత భారీ ఖర్చు, పిల్లలంటే ఎంత తింటారు, కొంచెమే తింటారు, అది మనం తినిపించినా సరిపోతుంది. కానీ అక్కడ ఒక ఆలోచించి ఆయన చెప్పారు, ప్లేట్ 2000 అంటే ఇప్పుడు చిన్నపిల్లలు 2000 ఫుడ్ నిజంగా అన్నీ పెడితే 2000 ఫుడ్ తినగలరా? తినలేరు, వేస్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆలోచనతోటే వాళ్ళు పిల్లల విషయంలో కూడా ఇలా చెయ్యండి అని చెప్పేసి ముందుగానే ఆయన చెప్పారు. అలా చెప్పినందుకు చాలామంది కోపాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అగో భోజనానికి పిలిచి ఇలా లెక్క కట్టారు, అదిగో భోజనానికి పిలిచి ఇలా లెక్క కట్టారని మనమైతే గబుక్కుని అనేస్తాం. కానీ అది మంచి ఆలోచనతోనే చెప్పారు వాళ్ళు కూడా. ఎందుకంటే అదే మన ఇంట్లో జరిగినా కూడా మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఎవరైనా ఇలా చెప్పారంటే మనం ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే అది ఖర్చు పెట్టే వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలుస్తుంది కాబట్టి వేస్ట్ అనేది అవ్వకూడదు. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు కాబట్టి అన్నీ ముందుగానే జాగ్రత్తగా రాశారని మనం భావించాలి. దాన్ని తప్పుగా నెగిటివ్గా మాత్రం తీసుకోకూడదు. కాబట్టి ఆ శుభలేఖను చూడగానే నాకు భలే అనిపించింది. నిజమే కదా, వేస్ట్ చేస్తూ ఉంటాం మనం వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి మనం వెళ్ళి సింపుల్గా ఏదో ఒకటి కామెంట్ చేసి వచ్చేస్తాం. కాబట్టి ఎవరో కూడా అలాంటి కామెంట్లు చేయకుండా వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం అర్థం చేసుకుని మంచి ఆలోచనతోటి ఇలాంటివి ఎప్పుడు కూడా మనం కామెంట్లు అనేవి చేయకూడదు. వాళ్ళు చెప్పింది కూడా మంచిదే కదా, అదే మన ఇంట్లో జరిగితే మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా అని మంచితనంగా ఆలోచించాలి దీన్ని బట్టి. కాబట్టి ఆ శుభలేఖ చూడగానే చాలా బాగుంది అనిపించింది. అందుకని నేను ఈ వీడియో చేశాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.